నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని తానే పెళ్లి పెద్దగా మారిన సామాజిక కార్యకర్త. పెళ్లి కుమార్తె వివాహం చేసి గొప్పతనం చాటుకున్న నర్రా విద్యాసాగర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వానిది రాక్షస పాలన, వెంటనే గద్దె దిగాలి. వికారాబాద్ జిల్లాలో VRL సమ్మెలో మాట్లాడిన బీజేపీ నేతలు. పోషకాహార లోప నివారణకే కిట్ల పంపిణీ. నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. రోడ్డు ప్రమాదానికి గురై కారులోనే చిక్కుకున్న ప్రయాణికులు. క్షతగాత్రులను బయటకు తీసి హాస్పిటల్ కి పంపిన నకరేకల్ మాజీ ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, నిశ్చితార్థం అయిన కుమార్తె వివాహానికి డబ్బులు లేక బెంగతో చనిపోయిన మృతుడి కుటుంబానికి సామాజిక కార్యకర్త ఒకరు అండదండగా నిలబడి పెద్ద దిక్కుగా మారారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని బాబానగర్కు చెందిన మీసాల గంగన్న సుగుణ కూతురుకు ఇటీవల నిశ్చితార్థం అయింది. గంగన్న వద్ద డబ్బులు తీసుకున్న బంధుమిత్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో కూతురు వివాహం ఆగిపోతుందనే బెంగతో ఆయన గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న గంభీరావుపేట మండలం నాగంపేటకి చెందిన నర్రా విద్యాసాగర్ రెడ్డి తన తండ్రి లింగారెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారికి పుస్తే మెట్టలు అందజేశారు. పెళ్లి పెద్దగా మారి వివాహాన్ని జరిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణం బాబానగర్కు చెందిన సందార్కారి గంగన్న అలియాస్ మీసాల గంగన్న కూతురు అక్షర వివాహం కొర్ట్ల పట్టణానికి చెందిన ప్రశాంత్తో ఈరోజు మున్నూరు కాపు సంఘ భవనంలో సిరిసిల్ల పట్టణంలో జరగనుండగా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన బాపు నర్ర లింగారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు నర్ర విద్యాసాగర్ రెడ్డి గారు, తల్లిదండ్రులు ఇరువురు వచ్చేసి ఈరోజు వారి అక్షర మరియు ప్రశాంత్ వివాహానికి పుస్తమట్టెలు అందజేయడం జరిగింది. ఎందుకు అని అంటే, వాళ్ళ తండ్రి సందర్గారి గంగన్న అలియాస్ మీసాల గంగన్న ఇటీవల గుండెపోటుతో చనిపోగా అమ్మాయి వివాహం దగ్గర పడడంతో ఇటు విషయాన్ని స్థానికంగా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందినటువంటి కొటారి జగన్, అదేవిధంగా బెస్త నరేష్లు కలిసి అన్న ఇట్లా ఉంది, మరి పెళ్ళి ఇంటి పెద్ద గుండెపోటుతో చనిపోయింది అని చెప్పేసి చెప్పగానే మానవతా దృక్పథంతో బాపు లింగారెడ్డి బాపు, అదేవిధంగా తమ్ముడు విద్యాసాగర్ రెడ్డి వచ్చేసి వారి వివాహానికి పుస్తమెట్టలు అందజేయడం జరిగింది. మున్ముందు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించి ప్రజల మన్ననలు పొందాలని కోరుతున్నాం. వికారాబాద్ జిల్లా దారూర్ మండల కేంద్రం MRO కార్యాలయంలో నిరవధిక సమ్మె చేస్తున్న VRLకు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గౌడ్ వచ్చి వారికి మద్దతు తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాక్షస పాలన సాగిస్తోందని, వెంటనే గద్దె దిగాల్సిన అవసరం ఉందన్నారు. VRL సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ఇచ్చి మీకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈడి వరకు వచ్చినాము. మున్ముందు ఇంకొకటి, మీరు ఈరోజు సమ్మె చేస్తా ఉన్నారు, మీ వేతనాలు గిటంగా కట్ చేసే గిటంగా భారతీయ జనతా పార్టీ మీ వెంటుండి కొట్టడానికి రెడీగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన దారూర్ మండల VROలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వచ్చిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు గాని మండల నాయకులకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. కిషోర్ బాలికల్లో పోషకాహార లోపల నివారణకి ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుందని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. ముతోల్లోని డీలక్స్ ఫంక్షన్ హాల్లో ICDF ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషోర్ బాలికలకు ఆయన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ప్రభుత్వం 11 నుండి 14 సంవత్సరాలు కలిగిన వికలాంగులు బడి మానేసిన కిషోర బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు కిట్లను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓకే సార్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహించబడుతున్నారు. మరి కార్యక్రమం పేరు కిషోర బాలికల నిమిత్తం పోషకాహార కిట్ల పంపిణీ. అలా చూస్తే ముందరికి వచ్చే వాళ్ళు కూడా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా మరి వయసు వచ్చే వరకు కూడా ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు కూడా మహిళలందరికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో ఒక కార్యక్రమం వారి కోసం తప్పకుండా చేయబడుతుంది. ముఖ్యంగా చూస్తే మన రాష్ట్రంలో ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాగానే మరి తల్లికి పుట్టబోయే సంతానానికి బాలుడు కానీ బాలిక కానీ మరి అందరూ కూడా ప్రత్యేక కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నది. ఇది మనందరూ తెలుసు, మీ అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మనం ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజున ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల బడిలో పోయి మానేసిన పిల్లలకు వివిధ కారణాల వల్ల మానేసిన 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలులకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తన వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా నకరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటిస్తుండగా మార్గ మధ్యలో నార్కెట్పల్లి పట్టణ బైపాస్లో హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రయాణికులు రోడ్డు ప్రమాదానికి గురై కారులోని చిక్కుకున్నారు. క్షతగాత్రులను తన వెంట ఉన్న అనుచరుల సహాయంతో క్షేమంగా బయటకు తీసి స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని వేముల వీరేశం కోరారు. అమ్మా పట్టుకోండి. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని అంగన్వాడీ కేంద్రం 1లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని, తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత తెలిపారు. ఈ పాల వల్ల పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె వివరించారు. ప్రభుత్వం వీఆర్ఎల్లకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలని భీమ్ ఆర్మీ రాష్ట్ర నాయకులు వాడేకర్ లక్ష్మణ్ అన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్లోని తహసీల్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఎల్ చేపట్టిన సమ్మెకు భీమ్ ఆర్మీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఎల్లకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. మహాకారుణ్యుడు తథాగత్ భగవాన్ గౌతమ్ బుద్ధుడు, భారతరత్న విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నా యొక్క త్రివార్ వందనాలు. నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకాలోని కుబీర్ మండలం ఈరోజు 10వ రోజు వీళ్ళ నిరావాదిక సమ్మె కొనసాగుతుంది. భారత్ ఎక్తా మిషన్ భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి నా పేరు వాడేకర్ లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ. అదేవిధంగా నిర్మల్ భీమ్ ఆర్మీ అధ్యక్షులు హౌజగర్ ప్రకాష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ జంగ్మే సాహెబ్రావు గారు, జనరల్ సెక్రటరీ పవర్ సాయినాథ్, సచిన్, తర్వాత నాతోటి వచ్చినటువంటి సభ్యులకు
అలాగే కుబీర్ మండలంలోనికి విఆర్ఏ అధ్యక్షులైనటువంటి తాహిరుద్దీన్ గారికి ప్రత్యేక నమస్కారాలు, జై భీమ్లు. ఇక్కడ కుబీర్ మండలంలో 25 మంది విఆర్ఏలు పనిచేస్తున్నారు. వీళ్ళు రాత్రి అనక పగలనక వీళ్ళ కష్టానికి వీళ్ళకి ప్రతిఫలం లేకుండా వీళ్ళు 10వ రోజు ఈ రోజు వంట వార్పులు చేసుకుంటా ఇక్కడనే భోజనం చేసి ఇక్కడనే వాళ్ళు బస చేసేటువంటి పరిస్థితి మన తెలంగాణలోనే మాత్రమే ఉందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటిదంటే ఓన్లీ ఉద్యోగ భద్రత. వీళ్ళకి ఎవరికైతే 55 సంవత్సరాలు నిండుతాయో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము, వీళ్ళకి ఉద్యోగ భద్రత, తర్వాత పే స్కేలు అమలు చేయాలని వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు నిరవాధిక సమ్మె ఈరోజు 10వ రోజుగా కొనసాగడం జరుగుతుంది కుబీర్ మండలం లోపల. వీళ్ళకు మేము సాంఘీభావంగా ఈరోజు వచ్చి వీళ్ళకు మద్దతు మా తరఫు నుంచి తెలంగాణ రాష్ట్రం భీమార్మి తరఫు నుంచి, తర్వాత నిర్మల్ జిల్లా తరఫు నుంచి, కుబీర్ మండలం తరఫు నుంచి వీళ్ళకు తెలియడం జరుగుతుంది. మీతో మేము ఎప్పటికీ మీ యొక్క సమస్యలు అనేటువంటివి నెరవేర్చే వరకు మీతోని మేము కూడా పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేమే కాకుండా తెలంగాణ రాష్ట్రము, తర్వాత మా భీమార్మి చీఫ్ అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా మీకు మద్దతుగా తెలుపుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మాకు తెలంగాణ రాష్ట్రం భీమార్మి వాన మహేందర్ గారు మా ఆదేశాలనుసారం, వారి యొక్క ఆదేశాలనుసారం మీకు మద్దతు ఈరోజు మేము తెలియడం జరుగుతుంది. మీ యొక్క పోరాటం ఇంకా కొనసాగకుండా ఇక్కడికే ఆపి తర్వాత కూడా ప్రభుత్వం కూడా వీళ్ళపైన కొంచెం చర్య తీసుకొని వీళ్ళకి తక్షణమే ఇప్పుడే వీళ్ళకు జీవో అమలు చేయాలని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ మరాఠీల ఐక్యత, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముతోల్లోని తహసీల్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం ముందు వినూత్నంగా ధర్నా చేశారు. చీపులతో రోడ్లను శుభ్రపరిచారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాములు మాట్లాడుతూ ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. సమ్మెకు బాసర జెడ్పీటీసీ వసంత రమేష్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలిపారు. రండి రండి ఊడుండ్రి. అక్కడ లడ్డు ఇక్కడ తిట్టు. మెల్లగా మెల్లగా సాప్ ఉడాలా, సాప్ మెల్లగా రావాలి, మెల్లగా. ఈరోజు వీఆర్ఏల నిరవధిక సమ్మె 10వ రోజు ఒక ముదోల్ మండల ఆఫీస్ ముందర గత 10 రోజుల నుంచి నిరవధిక దీక్ష చేస్తుండ్రు. వాళ్ళు దీక్ష చేస్తుండ్రంటే గత 3 సార్లు అసెంబ్లీలో మన అందరి నేత తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వీళ్ళకు పర్మనెంట్ చేస్తా, పే స్కేల్ ఇస్తా, 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్లకు ఉద్యోగం పిల్లలకు ఇస్తానని చెప్పడం జరిగింది. కావున వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తారు సార్, ఇయ్యలో చేస్తారా, రేపు చేస్తారా అని చూస్తూ రెండోసారి నిరాదీక్ష కూర్చుంటున్నారు. కాబట్టి వీళ్ళు విలేజ్లో ఉండి అన్ని విధాలుగా గవర్నమెంట్కు, ఇక్కడ గ్రామ ప్రజలకు సహకారం చేస్తూ అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఊళ్ళో మంచికి చెడుకు అన్నింటికీ ముందరుండి వర్క్ చేస్తారు. గత ప్రభుత్వాలు పోయినాయి. 60 రూపాయల నుంచి వాళ్ళు కొందరు సార్లు చేసుకుంటూ వచ్చారు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 11,000 రూపాయలు వస్తున్నాయి. ఆ 11,000 రూపాయలతోని వాళ్ళ కుటుంబం పోషించాలా, పిల్లలు పెద్దలు, వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య భర్తలు. ఈరోజు 11,000కి ఏమొస్తుంది, ఏం రాదు. వాళ్ళు ఇక్కడ విలేజ్ నుంచి డైలీ ఇక్కడ రెవెన్యూ ఆఫీస్కి రావాలా. రెవెన్యూ ఆఫీస్కి రావాలంటే పెట్రోల్కు, బస్సుకు, దానికి దీనికి రోజుకు 100 రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతాయి.
కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వీళ్ళకి పర్మనెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో చేసింది. కాబట్టి ఆ ఆలోచనను తొందరలో మనము సానుకూలంగా వాళ్ళకు ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ఇంతకుముందు సారి చేసిండ్రు నిరాహార దీక్షలో 4 చావడం జరిగింది ఆత్మహత్య చేసుకొని. అదేవిధంగా ఈ మధ్యలో 10 రోజుల్లో 2 చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకు చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి. కాబట్టి మీరందరూ అధైర్యపడకండి. మీరు ఎందుకంటే మీరే ధైర్యం ఇచ్చేటోళ్ళు విలేజ్లలో, అమ్మ ఇట్లా కాదు అట్లా కాదు, ఏ జరిగినా వెనక అమ్మగట ఉండి మీరే చేసేటోళ్ళు. కాబట్టి అధైర్యపడకండి. గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తున్నది. అందరికీ జీతాలు పర్మనెంట్ చేస్తున్నది. అందులో పాటు మీకు కూడా చేస్తుందని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. కావున మీరు అధైర్యపడకుండా మీ కుటుంబాల సభ్యులతో ఉండి ఇదే దీక్ష ఇలానే చేస్తారు. ఎందుకంటే మొన్ననే రెవెన్యూ ఆఫీసర్స్ అంటే విలేజ్ మన విఆర్ఓలను వాళ్ళు పర్మనెంట్ చేయడం జరిగింది. పర్మనెంట్ అంటే ఇతర శాఖలో వాళ్ళకి కేటాయించడం జరిగింది. మిమ్మల్ని కూడా ఏ శాఖలో కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం కోసం అంగన్వాడీ సెంటర్లలో పోషక ఆహార సరుకులు అందిస్తున్నారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. బైన్సాలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పోషకాహార సరుకులను వినియోగించుకోవాలని కోరారు. పోషణ్ అభియాన్లో భాగంగా ఐసీడీసీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను స్థానిక లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమం కిశోర బాలికల జీవితం పోషకాహార శిక్షణ పంపిణీ కార్యక్రమం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాష్ట్ర గారు మరి పిల్లల భవిష్యత్తు వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. మరి 2 రోజుల క్రితం నిన్ననే మన జిల్లా హెడ్ క్వార్టర్లో వారు మంత్రివర్గం కూడా దీన్ని ప్రారంభించారు. ఈ రోజు ముదోల్ నియోజకవర్గం సంబంధించి ముదోల్లో ఇంతకుముందు కార్యక్రమం చేశాము. ఇప్పుడు బైన్సా పట్టణంలో చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మెయిన్ థీమ్ ఏంటంటే 11-14 సంవత్సరాల మధ్యలో ఉన్న బాలికలు వారు ఆరోగ్యం బాగుండాలని చెప్పి వారికి మంచి పోషక ఆహారం కల్పించాలని, విటామిన్తో పాటు మంచి ఆరోగ్యం వారికి పెంచాలని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం. వీరికి సుమారు 300 రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున 100 రోజుల వరకు చనిపోయేటట్టు కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కిట్లో 10 కిలోల గోధుమలు, ఆవు నెయ్యి 1/2 kg, ఖర్జూరాలు 1 kg, ప్రోటీన్ బిస్కెట్ 750 గ్రామ్స్, ఐరన్ సిరప్ 800 మిల్లీలీటర్లు, కాల్షియంతో కూడిన మల్టీ విటామిన్ టాబ్లెట్లు 90. ఇవన్నీ కూడా కిట్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఈ మొత్తం ఈ శిశు సంక్షేమ కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్ ద్వారా పీడీ గారు రావడం జరిగింది. దాంతో పాటు సర్పంచ్ దీనికి సంబంధించిన కార్యకర్తలు అందరూ ప్రజాప్రతినిధులు కార్యక్రమం జరిగింది. ఇది ఎంతో మంచి కార్యక్రమం. దీనివల్ల పిల్లల భవిష్యత్తు వారికి చదువుతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ మరి విలువ గల నాణ్యత గల ఆహారం కూడా ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది. మరి ఇప్పుడు స్టార్టింగ్ లో కొందరు ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని ఇంకా ఎక్కువ శాతంలో దీనికి అమలు పరచాలని వారు చూస్తున్నారు. వారి కోరిక నెరవేరాలని కోరుతూ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త చిట్టేడి నరసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకి డప్పు చప్పులతో బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన చిట్టేడి నరసింహారెడ్డి భువనగిరిలో కొనసాగుతున్న యాత్రకు వలిగొండ నుండి కోలాట బృందంతో భారీ వాహనాలలో తన అనుచరులతో కలిసి వెళ్లారు.
ఎంతైనా అవసరం ఉన్నది. మోడీ గ్రాఫ్ పెరుగుతున్నది, టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతున్నది. దేశాన్ని 75% ఆక్యుపై చేసిన మోడీ గారు ఇంకొక టర్మ్ లో కూడా దేశం మొత్తం సస్యశ్యామలమైతే అన్ని స్కీమ్లు 370 ఆర్టికల్ త్రిపుల్ తలాక్ ఇంకొకటి చేసేది ఉన్నది. అది ఆశిస్తున్నాము, కంపల్సరీ చేస్తాడు. కామన్ సివిల్ కోడ్ రావాల్సిన అవసరం దేశానికి ఎంత ఉన్నది. చలో తరిమి కొట్టిన గడ్డ మన ఒలిగొండ. ఇవాళ నయా నిజాం కేసీఆర్ పై అభినవ ఛత్రపతి శివాజీ బండి సంజయ్ నాయకత్వంలో మరో పోరాటానికి ఇది నాంది. ఈ సందర్భంగా మేము బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన శ్రేణులు గాని, మా అభిమానులు గాని, మీడియా మిత్రులు గాని అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్. తల్లులు కూరగాయలు, పండ్లు, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ బొజ్జూరు జ్యోతి అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పాతాబగిరి ఉమ్మడి గ్రామ పంచాయతీ అంగన్వాడీ సెంటర్లో నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ బొజ్జూరు జ్యోతి ఆధ్వర్యంలో వారోత్సవాలను నిర్వహించారు. తల్లిపాల గొప్పతనం గురించి ఆమె వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మహేష్ రవీందర్ రావు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల యొక్క ఆవశ్యకతను తెలియజేయాలని అంగన్వాడీ ప్రాజెక్టు మాదేపూర్ వారు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కాటారం అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల యొక్క విశిష్టతను మన అంగన్వాడీ మేడం గారు తెలియజేయడం జరిగింది. తల్లిపాల యొక్క విశిష్టత చాలా మందికి తెలియదు. ఇంతకుముందు మేడం చెప్పినట్టు తల్లి పాలు ఇవ్వకుండా గర్భపాలు పడితే పిల్లలు వ్యాధిని ఏమన్నా వ్యాధి వస్తే తట్టుకునే శక్తి లేక హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే అంత ఖర్చు మన పేదవాళ్ళు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి పేద తల్లికి తప్పకుండా తమ పుట్టిన పిల్లలకు గంటలోపు మురుగు పాలు తాగిస్తే ఆ పాలల్లో ఒక రోజు పడితే 4-5 సంవత్సరాలు వ్యాధిని తట్టుకునే శక్తి, రోగ నిరోధక శక్తి ఆ పాపలో అభివృద్ధి చెందుతుందట. దాంట్లో ఒక మనిషికి కావాల్సినటువంటి ప్రోటీన్లు, విటమిన్లు, మల్టీవిటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ఒక వ్యక్తి ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు ఆ తల్లిపాలల్లో ఉంటాయి. తల్లిపాలలో ఉన్నటువంటి విటమిన్లు కానీ, ఖనిజ లవణాలు కానీ వేరే మనం బయట ఎక్కడ కొనగానవి దొరికాయి. కాబట్టి అవి ప్రతి తల్లి తన పుట్టిన పాపకు తప్పకుండా తాగియాలి. అట్లయితేనే మన పుట్టిన పాప ఏ వ్యాధులు వచ్చినా కానీ తట్టుకునే శక్తి వాళ్ళలో అభివృద్ధి చెందుతుంది. పుట్టిన పాపకు తల్లి పాలు కూడా పెరగాలంటే తల్లి అన్ని ఖనిజ లవణాలు లభించేటువంటి ఆకుకూరలు బాగా తినాలి. పప్పులు, కూరగాయలు అవన్నీ అన్ని రకాల పాలు అభివృద్ధి చెందే ఆహారం మనం తింటేనే మన ద్వారా పాపకు అన్ని పాప కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంత కొందరికి తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడానికే ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఒక వారం రోజుల పాటు తీసుకోవడం జరిగింది. మీరు వింటున్నారు కాబట్టి మీతో పాటు ఈ కార్యక్రమానికి రాని వాళ్ళకు కూడా ఇక్కడ చెప్పిన విషయాలు తల్లిపాల యొక్క విశిష్టతను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని తానే పెళ్లి పెద్దగా మారిన సామాజిక కార్యకర్త. పెళ్లి కుమార్తె వివాహం చేసి గొప్పతనం చాటుకున్న నర్రా విద్యాసాగర్ రెడ్డి.
టీఆర్ఎస్ ప్రభుత్వానిది రాక్షస పాలన, వెంటనే గద్దె దిగాలి. వికారాబాద్ జిల్లాలో వీఆర్ఎల్ సమ్మెలో మాట్లాడిన బీజేపీ నేతలు. పోషకాహార లోప నివారణకే కిట్ల పంపిణీ. నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. రోడ్డు ప్రమాదానికి గురై కారులోనే చిక్కుకున్న ప్రయాణికులు. క్షతగాత్రులను బయటకు తీసి హాస్పిటల్కి పంపిన నకరేకల్ మాజీ ఎమ్మెల్యే. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.